అందరికీ శుభోదయం. తెలుగు పద్యం తెలుసుకుందాం, నేర్చుకుందాం అనుకునే ప్రతి ఒక్కరికి నిత్య జీవన మార్గం మన వేమన పద్యం కార్యక్రమానికి స్వాగతం. విశ్వదాభిరామ వినురవేమ అనే మకుటంతో నిత్య జీవన సత్యాలను భావితరాలకు తమ నిత్య జీవన మార్గాన్ని నిర్దేశించుకునే సూక్తులుగా అందించిన మన ప్రజాకవి వేమన గారి పద్యాలలో మరొక ఆణిముత్యాన్ని ఈరోజు తెలుసుకుందాం, నేర్చుకుందాం. ముందుగా పద్యము భావము యథాతథంగా మీకోసం. తామసించి సేయ తగదెట్టి కార్యంబు వేగిరింప నదియు విషమమగును పచ్చికాయ దెచ్చి పడవేయ ఫలమౌనే విశ్వదాభిరామ వినురవేమా. తామసించి సేయ తగదెట్టి కార్యంబు వేగిరింప నదియు విషమమగును పచ్చికాయ దెచ్చి పడవేయ ఫలమౌనే విశ్వదాభిరామ వినురవేమా. తామసించి సేయదగదెట్టి కార్యంబు వేగిరింప నదియు విషమమగును పచ్చికాయ దెచ్చి పడవేయ ఫలమౌనే విశ్వదాభిరామ వినురవేమా. ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం యథాతథంగా మీకోసం. ఎలాంటి పనైనా సరే మనం ఆలస్యంగా చేయరాదు. అలాగని ఆ పనిని తొందరపడి చేసేసినట్లయితే దుష్ఫలితాలు సంభవిస్తాయి. పసరుకాయను కోసుకువచ్చి వెంటనే పండిపోవాలి అని అనుకుంటే అది పండిపోదు కదా అని ఈ పద్యం యొక్క భావం. ఈ పద్యాన్ని భావాన్ని మన ప్రస్తుత సమాజ వాతావరణానికి అన్వయించుకుని మరికొద్దిగా విశ్లేషించుకుందాం. మన బాల్యం నుంచి చదువు ప్రారంభించాక ప్రతి తరగతిలోనూ ఎన్నో పరీక్షలు రాస్తూ ఉంటాం. ఆ పరీక్షలలో ప్రశ్నాపత్రానికి జవాబులు ఇంత సమయంలో రాయాలి అని సమయాన్ని కేటాయిస్తారు. ఈ విషయం మీ అందరికీ తెలిసిందే. ఒకటో ప్రశ్న చూస్తూనే మనకి జవాబు తెలిసిన ప్రశ్న అయితే వేగంగా సమాధానాలు రాయడం మొదలుపెట్టేస్తాం. అలా వెంటనే సమాధానాలు రాయడం వల్ల మన మెదడుపై ఒత్తిడి ఎక్కువైపోయి ఆ ప్రశ్నకు గల సమాధానంలో కొన్ని వాక్యాలు మర్చిపోవచ్చు లేదా రాయలేకపోవచ్చు. అందువల్ల మనం మార్కులు కోల్పోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఏ పని కూడా తొందరపడి చేసేయకూడదు. అలా అని మనం ప్రశ్నాపత్రాన్ని ఎదుర్కొండా పెట్టుకుని 1కి 3 సార్లు లేదా 4 సార్లు చదివి నెమ్మదిగా రాయడం ప్రారంభించాం అనుకోండి, సమయం అంతా వృధా అయిపోతుంది. అందువల్ల ప్రశ్నాపత్రంలో అడిగిన విధంగా అన్ని ప్రశ్నలకు సమాధానం రాసే అవకాశం మనకి ఉండదు. అందువల్ల మనం మార్కులు కోల్పోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ప్రతి విషయంలోనూ అతివృష్టి పనికిరాదు, అనావృష్టి పనికిరాదు. మనం రాసే పరీక్షల పట్ల పూర్తి అవగాహన లేనప్పుడు మాత్రమే అతివృష్టి, అనావృష్టి పనులు జరిగే అవకాశం ఉంది. అప్పుడు ఖచ్చితంగా దుష్ఫలితాలు అంటే విరుద్ధ ఫలితాలే వస్తాయి. మరి ఒక పరీక్ష రాయడానికి మనం సిద్ధం అయ్యాము అంటే ఆ పరీక్ష తాలూకు విజ్ఞానమంతా మన మెదడులో నిక్షిప్తం చేసుకుని సిద్ధమవ్వాలి. ఆ పరీక్షకు నిర్ణయించిన పాఠాలన్నీ క్షుణ్ణంగా మనకి వచ్చుండాలి. పరీక్ష హాల్లో ప్రశ్నాపత్రం ఇచ్చిన వెంటనే మొదటి నుంచి చివరి వరకు కూడా 1కి 2 సార్లు చదువుకుని చాలా బాగా వచ్చిన ప్రశ్నలను ముందుగా టిక్ చేసుకోవాలి. ఆ తర్వాత వాటికి స్పష్టంగా, క్లుప్తంగా, తప్పులు లేకుండా అందంగా జవాబులు రాయాలి. అలా వాళ్ళు ఇచ్చిన చాయిస్ ప్రకారం ఏ ప్రశ్న వదలకుండా మనం జవాబులు రాయాలి. అప్పుడు మరి మనకి కొంత సమయం కూడా మిగులుతుంది. ఆ సమయంలో మనం రాసిన సమాధానాలన్నింటినీ కూడా సరిగ్గా రాశామో లేదో తెలుసుకోవడం కోసం మొదటి నుంచి ప్రతి వాక్యం చదువుకుంటూ ఎక్కడైనా తప్పులు రాస్తే సరి చేసుకుంటూ రావాలి. ప్రతి జవాబుకు ప్రశ్న నెంబరు సరిగ్గా వేశామో లేదో చూసుకోవాలి. పరీక్ష హాల్లో అంతటి నిబద్ధతతో మీరు కనుక పరీక్ష రాస్తే ఖచ్చితంగా పరీక్షలో విజయం మీదే. మనం కష్టపడి చదువుకోకుండా ఉత్తమమైన మార్కులతో ఉత్తమమైన ఫలితాలు రావాలి అని కోరుకోవడం హాస్యాస్పదమే కదా. పిల్లలు తెలియక పెరట్లోని జామకాయ పిందెలను లేదా సపోటా పిందెలను కోసి తీసుకువచ్చి అవి పండాక తిందామని బియ్యపు డబ్బాల్లో దాస్తూ ఉంటారు. కానీ ఆ పసరు పిందెలు పండుతాయా?
పండవు కదా. అలాగే ఒక విద్యార్థి పరీక్షలో ఖచ్చితంగా ఉత్తమ ఫలితాలు సాధించాలంటే తాను రాయబోయే పరీక్ష పట్ల, విషయం పట్ల పరిపూర్ణ అవగాహన కలిగి ఉండాలి. ఏ పని ఏ సమయానికి జరగాలో ఆ సమయానికే జరగాలి. ఆలస్యం అమృతం విషం కావచ్చు, మరీ ఆలస్యమైతే అది విషమే అవుతుంది కదా. అలాగని అవసరానికి ముందుగానే తొందరపడిపోతే విరుద్ధ ఫలితాలు వస్తాయి అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. మనం చేసే ఏ పనిలో కూడా అతివృష్టి పనికిరాదు, అనావృష్టి పనికిరాదు అని మీరందరూ అర్థం చేసుకోవాలి ఈ పద్యం ద్వారా అంటున్నారు మన వేమన. ఈ కార్యక్రమం ముగించబోయే ముందుగా పద్యము భావము యథాతథంగా మీకోసం. తామసించి సేయ తగదెట్టి కార్యంబు వేగిరింపనదియు విషమమగును, పచ్చికాయ దెచ్చి పడవేయ ఫలమౌనే విశ్వదాభిరామ వినురవేమా. ఈ పద్యం యొక్క భావం యథాతథంగా. ఎలాంటి పని అయినా ఆలస్యంగా చేయరాదు. అలా అని తొందరపడి చేసినట్లయితే దుష్ఫలితాలు సంభవిస్తాయి. పసరు కాయను కోసుకువచ్చి వెంటనే పండిపోవాలి అనుకుంటే అది పండదు కదా అని ఈ పద్యం యొక్క భావం. ఈ పద్యాన్ని భావాన్ని చదువుకునే ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే ఈ పద్యంలోని సారాంశం మీ చదువు పూర్తయ్యేంత వరకు ప్రతి పరీక్షలోనూ ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ పద్యాన్ని భావాన్ని మనసుకు బాగా పట్టించుకుని అటు అతివృష్టి కాకుండాను ఇటు అనావృష్టికి చెందకుండాను సమదృష్టితో మీరందరూ కూడా అన్ని పరీక్షలలోనూ విజయం సాధించాలని, మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపటి భాగంలో వేమన గారి మరో ఆణిముత్యం లాంటి పద్యంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.